అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ అక్బర్ బీర్బల్ కథల్లో చిన్ని చిన్ని సంఘటనలు. మరైతే కథలోకి వెళ్దామా? చుక్కల్ని మూట కట్టిన బీర్బల్. చుక్కల్ని మూట కట్టడం అంటే ఏమిటి, అది మనం తెలుసుకుందామా పిల్లలు? అయితేనే మొఘలాయి చక్రవర్తుల్లో అక్బర్ చాలా గొప్పవాడు. హాస్యప్రియుడైన అక్బర్ ఒకరోజు రాజప్రసాదంపై నిలబడి ఆకాశం వైపు చూశాడు. ఆకాశంలో మిలమిలా మెరిసే నక్షత్రాలు లెక్కలేనున్నాయి. వాటిని చూడగానే ఆయనకి ఒక కోరిక కలిగింది. ఆ కోరికలోనే చిలిపితనము ఆయనకే నవ్వొచ్చి కిక్మని నవ్వాడు. తెల్లవారుగానే సభకొచ్చాడు అక్బర్ చక్రవర్తి. అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు చక్రవర్తి మాట్లాడుతూ, మీలో ఎవరైనా సరే ఆకాశంలో కనిపించే చుక్కల్ని లెక్కపెట్టి అవి ఎన్నున్నాయో ఖచ్చితంగా చెప్పాలి. అలా చెప్పిన వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తానని చెప్పాడు. నక్షత్రాలను లెక్క పెట్టడానికి ఒక 15 రోజులు గడువు కూడా తీసుకోవచ్చునని కూడా చెప్పారు అక్బర్ చక్రవర్తి. దాంతో సభలో వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. అయ్యో, ఆకాశంలో లెక్కకు మించిన నక్షత్రాలను లెక్క కట్టి ఖచ్చితమైన లెక్కను ప్రభువుకు చెప్పాలా? అది ఎలా సాధ్యమవుతుంది అని అందరూ తమలో తాము అనుకుంటున్నారు. ఆవగింజల్ని లెక్క పెట్టారట. ఇప్పుడు బీర్బల్ లేచి, మహారాజా, మీరు చెప్పినట్టుగా చుక్కలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దాంతో మహారాజ్ సరేనని అన్నాడు. ఇక ఆ రోజు నుంచి బీర్బల్ ఏకధాటిగా చుక్కలను లెక్క పెట్టడం ప్రారంభించాడు. అలా 15 రోజులు గడిచాయి. ఆ మరుసటి రోజు సభకు వచ్చాడు. మహారాజా, మీరు చెప్పినట్టుగానే చుక్కలన్నీ లెక్క పెట్టాను. అయితే నోటితో లెక్క పెట్టలేకపోయాను. కాగితంపై కూడా రాయడానికి వీల్లేదు. అందుకే ఒక ఆవాల బస్తా దగ్గర పెట్టుకుని ఒక్కో నక్షత్రాన్ని చూస్తూ ఒక్కో ఆవగింజని ఈ సంచిలో వేశాను. మొత్తం 15 రోజులు ఇలాగే చేశాను. కాబట్టి ఈ సంచిలో ఎన్ని ఆవగింజలున్నాయో ఆకాశంలో అన్ని చుక్కలున్నాయి మహాప్రభో అంటూ మూట విప్పి ఆవాలను కుప్పగా పోశాడు. ఆవాలను చూసిన అక్బర్ చక్రవర్తి నవ్వుతూ, చాలా ఉన్నాయే అన్నాడు. మహారాజా, మీకు నమ్మకం లేకపోతే ముందు ఈ ఆవాల గింజలన్నింటినీ లెక్క పెట్టండి, తర్వాత నక్షత్రాలు లెక్క పెట్టించండి, అందరి అనుమానం తీరిపోతుంది అని తెలివిగా జవాబిచ్చాడు బీర్బల్ యుక్తిని మెచ్చుకున్న అక్బర్ సంతోషంగా తాను ఇస్తానన్నాడు కదా 1000 బంగారు నాణాలు బహుమానంగా ఇచ్చేశాడు. సభలో వారంతా బీర్బల్ తెలివితేటను మెచ్చుకుని హాయిగా నవ్వుకున్నారు. మరి చూసారా పిల్లలు, ఎలాగా లెక్కపెట్టి ఎంత తెలివిగా చెప్పాడో మన బీర్బల్ అక్బర్కు. మరొక చిన్న సంఘటన చెప్పుకుందామా? అయితేనే పర్షియా మహారాజు ఏం చేశాడో ఏమిటో మనం తెలుసుకుందామా? మరి బీర్బల్ తెలివితేటలు, ఆయన యొక్క చతురత గురించి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పాకిపోయింది. అబ్బా, బీర్బల్ అంట ఎంతో గొప్పగా చెప్తారట, ప్రతి విషయాన్ని కూడా చాలా తెలివిగా చెప్తారట అని ఊరంతా దేశాల్లో కూడా చెప్పేసుకుంటున్నారు. ఇక దేశాల్లో బీర్బల్ అంటే తెలియని వారే లేరు. అలా బీర్బల్ గురించి విన్న అక్బర్ చక్రవర్తి మిత్రుడైన పర్షియా మహారాజు తన దేశానికి ఒకసారి రావాల్సిందని బీర్బల్ను ఆహ్వానించాడు. చక్రవర్తి ఆహ్వానం తెలుసుకుని పర్షియా రాజ్యానికి బయలుదేరాడు బీర్బల్. అంతకు మునిపే ఉన్నడు పర్షియా రాజుని చూడలేదు. దీంతో చక్రవర్తిని గుర్తుపెట్టడం ఎలాగబ్బా అనుకుంటూ సభలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఆయనకి ఒకే రకమైన దుస్తులతో 7 సింహాసనాల మీద 7 కూర్చుని ఉండటం గమనించాడు. వాళ్ళ కిరీటాలు ఒకలాగా ఉన్నాయి, ఒకేలా ఉన్నారు అందరూ కూడా. ఆ 7లో పర్షియా చక్రవర్తి ఉన్నాడు. బీర్బల్ తెలివితేటలకు పరీక్షించడానికి పర్షియా చక్రవర్తి ఇలాంటి ఏర్పాటు చేశాడు. దీన్ని గమనించిన బీర్బల్ సభలో ఎక్కడా ఆగకుండా నేరుగా పర్షియా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. దీనికి ఆశ్చర్యపోయిన పర్షియా చక్రవర్తి, బీర్బల్, నీ తెలివితేటల గురించి విన్నాను, కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అసలు నేను చక్రవర్తిని ఎలా తెలుసుకున్నావో కాస్త చెప్పగలవా అని అన్నాడు. దీనికి బీర్బల్ నవ్వుతూ, చక్రవర్తి,
నేను మీ ముఖంలోని విశ్వాసంతో కూడిన హావభావాల ద్వారా మిమ్మల్ని గుర్తుపట్టాను. నేను దర్బార్లో ప్రవేశించగానే మీరు నన్ను చూశారు, కానీ మీలా తయారైన మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్నే చూశారని చెప్పారు. బీర్బల్ జవాబుకు సంతృప్తి చెందిన పర్షియా చక్రవర్తి ఆయన ప్రేమగా కౌగిలించుకున్నాడు. కొంచెంసేపు మాటామంతి. ఆ తర్వాత బీర్బల్ పర్షియా చక్రవర్తికి ప్యాలెస్ అంతా చూపించాల్సిందిగా తన మంత్రుల్ని ఆదేశించాడు. చక్రవర్తి పర్షియా ప్యాలెస్ అంతా చూసిన తర్వాత మంత్రి చివరికి మూత్రశాలను కూడా చూపించాడు. మూత్రశాలలో ఆ గోడకు వేలాడదీసిన అక్బర్ చిత్రపటాన్ని చూపించారు. అలా చూసి బీర్బల్ కోప్పడతాడేమో, తన సహనాన్ని ఎలా పరీక్షించాలో చూద్దామని చక్రవర్తి చిన్నగా ప్లాన్ వేశాడు. అది గమనించిన బీర్బల్ నవ్వుతూ, అక్బర్ లాంటి మహనీయ వ్యక్తి చిత్రపటాన్ని చూస్తే కానీ మీ రాజుకి ఇక్కడ చేసే పనులు సజావుగా సాగేమో అని చొరకట్టించగా మంత్రి మాత్రం మాట్లాడకుండా నిర్ఘాంతపోయి ఉండిపోయాడు. ప్యాలెస్ చూసిన అనంతరం మంత్రి బీర్బల్ ఇద్దరు చక్రవర్తి సభకి చేరుకున్నారు. మూత్రసారిలో జరిగిన సంఘటన మంత్రి చక్రవర్తికి వివరించగా చక్రవర్తి కోపగించుకోకుండా బీర్బల్ తెలివికి నిశ్చేష్టుడై, బీర్బల్, నేను నీలాంటి తెలివైనవాడు కాకుండా సహనశీలైన వ్యక్తిని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను అని అన్నాడు. అంతే, విలువైన కానుకలిచ్చి తన ప్యాలెస్లోనే గౌరవాధిపతిగా మరికొన్ని రోజులు ఉండమని బీర్బల్ని పర్షియా చక్రవర్తి కోరారు. చూసారా పిల్లలు, మరి బీర్బల్ అక్బర్ని అవమానించినట్టుగా మూతసారిలో పెట్టినా కూడా దానికి సరైన సమాధానం చెప్పేశాడు బీర్బల్ గారు. పర్షియా చక్రవర్తికి జ్ఞానోదయం అయిందన్నమాట. మరైతే ఒక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేని, మణిహారం మణిహారం అంట దొంగతనమైందంట. ఎలా జరిగిందో ఏమిటో మరి తెలుసుకుందామా. అక్బర్ చక్రవర్తికి ఒకరోజు ఉన్నట్టుండి బీర్బల్ని ఏడిపించాలి అనే సరదా ఆలోచన వచ్చింది. బాగా ఆలోచించిన ఆయన తన మెడలో హారాన్ని తీసి చేతపుచ్చుకుని దాని సేవకుడికి ఇచ్చి దాచిపెట్టమన్నాడు. రాజాజ్ఞ శిరసావహించకపోతే ఏమన్నా ఊరుకుంటారా మరి? ఆ సేవకుడు హారాన్ని తీసుకుని దాచిపెట్టాడు. ఆ విషయాలేమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆ రోజు సభకు వచ్చాడు. ఆ సేవకుడు ఏం చేశాడంటే, రాజుగారు ఎలా చెప్తే అలా చేయాలి కదా, మరి రాజు ఆజ్ఞని ఎవరన్నా తిరస్కరిస్తే ఒప్పుకోరు కదా, మరి అది దొంగతనమే. అయినా సరే రాజుగారు చెప్పిన పని చేయడము ఆ భటుడికి తప్పనిసరిగా చేయాలి. అలాగే ఆ సేవకుడు ఏం చేశాడంటే హారాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టేశాడు. ఆ విషయం ఏమీ తెలియని బీర్బల్ ఎప్పట్లాగే ఆ రోజు కూడా సభకొచ్చాడు. బీర్బల్ చూసిన రాజు తాను వేసిన పథకాన్ని గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. ఏం చెప్తాడో చూద్దాం బీర్బల్ అని అనుకుని బీర్బల్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో అన్న కుతూహలం కూడా ఆయనకు కలిగింది. బీర్బల్తో అక్బర్ ఇలా అన్నాడు, బీర్బల్, ఈరోజు నా మనసు ఏం బాగాలేదు అన్నాడు. ఆ మాట విన్న బీర్బల్ కంగారుతో, చెప్పండి మహాప్రభు, ఏమైంది? మీ మనసు ఎందుకు బాగోవడం లేదు అని అడిగాడు. ఏం లేదు బీర్బల్, మహారాణి ప్రేమగా బహుకరించిన నా మణిహారాన్ని ఎవరో దొంగిలించేశారు అని చెప్పాడు మహారాజు. స్నానం చేస్తున్నప్పుడు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి మహారాజా అన్నాడు బీర్బల్. స్నానానికి వెళుతూ హారాన్ని తీసి పక్కన పెట్టాను, తిరిగి వచ్చి చూస్తే హారం మాయమైంది అని చెప్పాడు రాజు. మహారాజ్ చెబుతుందంతా మౌనంగా విన్నాడు బీర్బల్. అంతా విన్న బీర్బల్, ఆ హారము దొంగ ఎవరో ఇక్కడే ఉన్నాడు, ఆ విషయం నాకు బాగా తెలుసు, కాబట్టి ఆ హారాన్ని ఇక్కడే ఎక్కడో పెట్టుంటారు మహారాజా. మహారాజా, మీకు ఎవరి మీదన్నా అనుమానం ఉంటే చెప్పండి అన్నాడు. లేదు బీర్బల్, నాకెవ్వరి మీద అనుమానం లేదు. అయినా సరైన ఆధారం లేకుండా ఎవరిని అనుమానిస్తాము? చాలా తప్పు కదా అన్నాడు రాజు. సభలో ఉన్న వాళ్ళంతా వారికి తోచిన విధంగా సలహాలు ఇచ్చారు. ఆ సలహాలను చెబుతూ బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు. కొంచెంసేపు అయిన తర్వాత మహారాజు ఇలా అన్నాడు, బీర్బల్, ఈ సమస్యను పరిష్కరించగల వాడు నువ్వేనని నాకు అనిపిస్తుంది.
నీకు జోస్యం కూడా తెలుసు కదా, కాబట్టి ఆ హారం దొంగ ఎవరో, ఆ దొంగ ఎలా దొబ్బాడో అది నువ్వు చెప్పగలవు, నువ్వు కనిపెట్టాలి అన్నాడు రాజు. రాజు చెప్పిన దాన్ని బీర్బల్ ఒప్పుకుంటూ, మహారాజా మీరు స్నానానికి వెళుతూ హారం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అన్నాడు. వెంటనే చక్రవర్తి ఒక అల్మారా దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టానని చెప్పాడు. అల్మారా దగ్గరికి వెళ్ళి బీర్బల్, ఆహా అలాగా, సరే సరే అన్నాడు. దాంతో బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడున్న వాళ్ళందరికీ అర్థం కాలేదు. అల్మారాలో ఆయనకి అల్మారా ఏదో చెబుతున్నట్టు ఆశ్చర్యపోయి చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. వెంటనే బీర్బల్, మహారాజా హారం దొంగ ఎవరో దొరికిపోయాడు అన్నాడు. రాజు హారాన్ని దొంగిలించే ధైర్యం ఎవరికుంది, ఎవరు వాడు చెప్పు బీర్బల్ అన్నాడు అక్బర్. ప్రభూ, ఈ అల్మారా ఏం చెప్తుందంటే మీరు స్నానం చేసి త్వరగా వచ్చేస్తారన్న కంగారుతో ఉన్న దొంగ గడ్డం అల్మారాలో ఇరుక్కుపోయిందంట అని చెప్పాడు. కావాలంటే మీరు అల్మారా తెరిపించండి, తప్పకుండా ఇందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అన్నాడు. దీంతో రాజు ఎవరికైతే తన మణిహారాన్ని దాచిపెట్టమన్నాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు. అంతే. బీర్బల్ దొంగను పట్టుకున్న, మహారాజా ఇతడే దొంగ అని చూపించాడు. పట్టుబడ్డ రాజు సేవకుడు భయంతో వణుకుతూ అక్బర్ దగ్గరగా వెళ్ళి బీర్బల్కి అంతా జరిగిన విషయమంతా చెప్పాడు. దాంతో బీర్బల్ శాంతించి నవ్వుకున్నాడు. అయితే ఈ సభలో వాళ్ళందరితో సహా మహారాజు కూడా అసలు బీర్బల్ దొంగని ఎలా పట్టుకోగలిగాడో ఎవరికీ అర్థం కాలేదు. అదే విషయం బీర్బల్ని అడిగారు. అప్పుడు అసలు విషయం వివరించాడు బీర్బల్. మరేం లేదు మహారాజా, మీరు అల్మార్లో హారం పెట్టారని చెప్పారు. మీరు చెప్పింది నిజమే అనుకున్నాను నేను. అంతేకాకుండా నాకు జోస్యం వచ్చు తెలుసని చెప్పగానే నాకు ఉపాయం అనిపించింది. అల్మారా దగ్గరికి వెళ్ళి చెవి అంచి ఎవరో వినిపిస్తున్నట్టుగా నటించాను, ఏదో వినపడుతున్నట్టుగా నటించాను. దొంగ గడ్డం అల్మార్లో చిక్కుపోయిందని కల్పించి చెప్పేశాను. నేను అలా చెప్తే నిజంగా హారం దొంగిలించిన దొంగ గడ్డం సవరించుకున్నాడు అనుకున్నట్టుగా నా సేవకుడు మీరు దాచిపెట్టమని ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి గడ్డం సవరించుకున్నాడు, అంతే, దొంగ దొరికిపోయాడు అని చెప్పాడు బీర్బల్. బీర్బల్ తెలివితేటలను రాజు ప్రజానికం కూడా మెచ్చుకున్నారు. ప్రశంసలు పొగడ్తలతో బీర్బల్ని ముంచెచ్చేశారు. చూసారా మన బీర్బల్ గారి తెలివితేటలు ఎంత బాగున్నాయో. మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి సాయిరామ్.